సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి, అది నోట్లో పెట్టేసుకోండి అండ్ తర్వాత ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -20. ఫస్ట్ క్వశ్చన్, ఫన్నీ క్వశ్చన్. ఒక సంవత్సరంలో 28 రోజులు ఎన్ని నెలలకి ఉంటాయి? ఇదిగో ఇక్కడ నీకన్నా ముందు ఇక్కడ నొక్కేశారు, నోట్లో పెట్టేసుకో. హేమ చెప్పు. ఫిబ్రవరి. మీరు అదే అనుకున్నావా? నువ్వు కూడా అదేనా? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఓకే, సో వీళ్ళందరూ బజర్ నొక్కుంటే అందరికీ రాంగ్ అయ్యేది, ఎందుకంటే ప్రతి నెలలోనూ 28 రోజులు ఉంటాయి కదా. అంటే ఏమనుకుంటున్నారు, ఇప్పుడు జనవరి నెలలో 28 రాకుండా డైరెక్ట్ గా స్కిప్ కొట్టి 31కి వెళ్ళిపోతుంది. అది -20. ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తాము, ఆ ఇమేజ్ ఆధారంగా సినిమా హీరో పేరు కనుక్కోండి. చూడండి. శ్రీలత. టిష్యూ పేపర్ పెట్టుకోక. అంటే మొత్తం ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉందా అనేది చూడాలి నువ్వు, లేదా ఓన్లీ పేరా? అంటే పవర్ లో పవ, అందులో 1 కళ్యాణ్, పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. వచ్చాయి, తీసుకో. హేమక్క 10, పుష్పలత 5, భవాని 5. ఓకే, నీకు 20 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, ఆ వీడియోని బట్టి మీరు సామెత ఏమిటి అనేది గెస్ చేయాలి. సామెతలు అంటే తెలుసు కదా, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం, అలాంటిది అనమాట. ఓకే, చూడండి. దోపిడి బ్యాచ్, అవినాష్, రామ్ ప్రసాద్. చూసారుగా, ఏం సామెత గుర్తొస్తుంది మీకు? ఇటో దొంగ ఉన్నాడు, అటొక దొంగ ఉన్నాడు, ఊర్లో ఉన్నారు వాళ్ళు ఏదో పంచుకుంటున్నారు, అది సామెత. మళ్ళీ చూడండి ఒకసారి. బజర్ కొట్టేసింది హేమ, నోట్లో పెట్టుకో. చెప్పు. దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నట్లు. కరెక్ట్ అయినా సరే పర్వాలేదు, దగ్గరగా చెప్పింది కాబట్టి ఇచ్చేద్దాం 20. పాయింట్స్ తీసుకో. భవాని 10. ఆమె పోలీస్ అయ్యాక నీ సంగతి చెప్తుంది తెలుసా. పుష్పలత 5, శ్రీలత 5, హేమ 20. నెక్స్ట్ క్వశ్చన్. సిరి వాళ్ళ చిన్నాన్న కూతురి భర్త వాళ్ళ నాన్న సిరికి ఏమవుతాడు? ఏ పెద్ద నాన్న, బి మామయ్య, సి అల్లుడు, డి కొడుకు. పుష్పలత నోట్లో పెట్టుకో. అల్లుడవుతాడా? అవునా? కాదు, మామయ్య అవుతాడు. సారీ, -20 నీకు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. చూడండి. హేమ నోట్లో పెట్టుకో. ఏదో అందులో పాట పాడతావా? ఏమైనా పాడడం రాదా? ఏంటి మరి చెప్పు మళ్ళీ. నీకు అర్థమైందా? నీకు అర్థమైతే నేను ఇచ్చేస్తా. అర్థమాలే? ఏమని అనిపిస్తోంది నీకు? మళ్ళీ చెప్పు. నువ్వు చాలా బ్యూటిఫుల్. నేను చాలా బ్యూటిఫుల్. మళ్ళీ చెప్పు. మీ యాంకరింగ్ బ్యూటిఫుల్. తగ్గించుకుంటే మంచిది. నిన్నే. Life is beautiful. Right answer 20 points.
एक बार तंजीरो डांस సో హేమ 20 పాయింట్స్ తీసుకో. శ్రీలత 10, భవానీ 5, పుష్పలత 5. నీకు 20 పాయింట్స్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. అండ్ నాలెడ్జ్ లో స్టార్ ఎవరు? హేమ. సో మన దగ్గర 40 పాయింట్స్ మిగిలిపోయాయి కాబట్టి, అంటే ఇందాక రాంగ్ ఆన్సర్ కూడా చెప్పావు కదా నువ్వు ఒకటి, ఈ 40 పాయింట్స్ కూడా నాలెడ్జ్ స్టార్ హేమకి ఇచ్చేస్తున్నాము.